బ్రో ఊహిస్తేనే ఓర్చుకోత ఈ టైటిల్ ఏ కాంబినేషన్కి అయితే బాగా సెట్ అవుతుంది ఇప్పుడు రాబోయే కాంబినేషన్? చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన తెలుగు హీరోలు అందరూ తమిళ డైరెక్టర్ల మీదకి వెళ్తున్నారు. ఓకే, ఆల్రెడీ మన తెలుగు డైరెక్టర్లు కూడా తమిళ హీరోలతో చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కొంచెం చూడటానికి బాగున్నాయి. ఇప్పుడు మరి ట్రెండింగ్లో తెలుగు డైరెక్టర్లు అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ యానిమల్ చేశారు. అది నిజంగానే ఓచుకోతాయి. అదే ఒక ఇండస్ట్రీ డైరెక్టర్ ఇంకొక ఇండస్ట్రీ హీరోతో చేస్తుంటే రెండు ఇండస్ట్రీలో కూడా ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు మరి తమిళనాడులోకి వచ్చేసరికి చూసుకుంటే ట్రెండింగ్ లో అట్లీ గారు, లోకేష్ కనగరాజ్ గారు ఉన్నారు. మరి అట్లీ గారు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు లైన్ లో పెడుతున్నారని చెప్పి టాక్ వచ్చింది. ఇంకా లోకేష్ కనగరాజ్ గారు కూడా అలాగే షారుఖ్ ఖాన్ తో కూడా వేరే ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మూవీ ఆల్రెడీ చేస్తారు. ఓకే, అది అయిపోయింది అనుకుంటే మనకు అనవసరం. అప్కమింగ్ ఏంటంటే సో నెక్స్ట్ అల్లు అర్జున్ గారు లైన్ లో పెట్టుకుంటున్నారని అట్లీ ఏఐ అనేదో కాంబినేషన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఆ కథ ఏదో అక్కడ వాళ్ళ లూప్స్ ఉన్నాయి. ఇంకా పోతే కనగరాజు గారు తెలుగు హీరోలతో చేయాలని మన వాళ్ళందరూ బాగా ఆల్రెడీ ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తారనమాట. రామ్ చరణ్ గారితో ఒక నరేట్ చేయడం జరిగింది కానీ కుదరలేదని చెప్పి. కానీ అది బాగానే వైరల్ అయింది. ఐ మీన్ స్టార్ట్ అయిపోతుంది మూవీ అని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఎటు చేసి తెలుగు స్టార్ డైరెక్టర్ అందరూ బిజీ అయిపోయారు. సో ఇంకా మిగిలిందల్లా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారితో చేస్తే లోకేష్ కనగరాజ్ గారు అట్లీస్ట్ ఆయన యూనివర్స్ లోకి తీసుకెళ్ళినా ఓకే బాగుంటది అనిపిస్తుంది. అంటే మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే మహేష్ బాబు గారు బిజీ, రాజమౌళి మూవీ ఐ మీన్ వాళ్ళ కాంబినేషన్ సెట్ అవబోతుంది అంటారా? అదే, ఎందుకంటే మొన్న తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ జరిగింది. అక్కడ ఆయన చెప్పారనమాట, ఇట్లా లోకేష్ కనగరాజ్ గారు మూవీస్ చూస్తాను అది ఇదని చెప్పి. సో తర్వాత లోకేష్ కనగరాజ్ గారు ట్వీట్ చేశారు, సార్ థ్యాంక్ యూ, నా సినిమాల మీద మీకు ఎంత ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారంటే, నేను లియో విక్రమ్ సినిమాలు చూశాను. మళ్ళీ దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పందించి మళ్ళీ ట్వీట్ చేశారు, అవునండి మీ సినిమాలు బాగుంటాయి అని చెప్పి అతనికి చెప్పడం జరిగింది అనమాట. సో అంటే ఇప్పుడు ఏంటి, ఒకవేళ ఫర్ సపోజ్ మన ఫ్యాన్స్ కోరిక బట్టి లేదంటే మన ఐడియాలజీ బట్టి ఒకవేళ వాళ్ళ కాంబినేషన్ సెట్ అయితే అది ఒక స్ట్రైట్ మూవీగా ఉండబోతుందా లేదంటే యూనివర్స్లో రాబోతుందా? స్ట్రైట్ మూవీ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు లియోలో ఓన్లీ విజయ్ గారు ఉంటారు, అవునా? ఖైదీలో ఓన్లీ కార్తీక్ గారు ఉంటారు. ఎక్కడ మనకి విక్రమ్ లోనే ముగ్గురు నలుగురు హీరోలు తారసపడ్డారు. మెయిన్ అయితే కమల్ హాసన్ బట్ ఏంటంటే అక్కడ ముగ్గురు నలుగురు స్టార్ కాస్ట్ చేయాల్సి వచ్చింది. సో అంటే ఇప్పుడు విజయ్ గారితో కంపేర్ చేసుకున్నప్పుడు మరి ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకళ్ళే ఇవ్వాలన్నమాట. ఆయన దాంట్లో ఇంకొకరిని పెట్టి ఏదో క్యాస్ట్ చేసుకుందాం అంటే కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక పాయింట్, ఒక పాయ అంటారు కదా, ఒక ట్రాక్ రాసుకోవాలి. అంటే దానిలో కలిసి దానిలో కలిసేటట్టే ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా ఒక ఆఫీసర్ గాను ఒక స్టేట్ లో జరిగే కథ గాను పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక కథ తెప్పొచ్చు. లేదా అసలు దాంట్లో ఇరికించకుండా సపరేట్ స్టోరీ. ఎందుకంటే ఇప్పుడు దాకా మరి ఆయన చేసిన ఎల్సీయూలకు సంబంధించినవి వస్తున్నాయి, మాస్టర్ ఒకటి బయటకు చేశారు. సో అట్లా ఏదన్నా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ పవన్ కళ్యాణ్ గారిలో ఆయన గుర్తించి ఏదన్నా కొత్తగా చేస్తే ఒకవేళ ఒక రెడీ అయిపోయింది అనుకోండి, ఒక యూనివర్స్ లేదంటే ఒక స్ట్రైట్ మూవీ వేసింది అనుకో, ఈ మూవీ రేంజ్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ అండి, అది విజయ్ గారు 600 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. సో మరి ఎంత లేదన్నా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ స్టార్డమ్ ఉంటది కంపేర్ టు విజయ్. మరి అటు తెలుగు తమిళం వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈజీగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తమిళ్లో కూడా ఒక ఫ్యాన్ బేస్ రెడీ అయింది. బికాస్ ఆఫ్ ఏంటంటే ఆయన రాజకీయాలు కానీ ఆయన ఆయన వీడియోస్ కానీ లేదంటే ఆయన స్పీచెస్ కానీ బాగా వైరల్ అయ్యాయి. అంటే ఒక సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుందని మనం ముందు ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే హిట్ అయితే అది ఏ రేంజ్ కి వెళ్తుందో కూడా కొన్ని. ఇప్పుడు హనుమాన్ సినిమా వచ్చింది, అది ఎవరు కూడా తీసే నిర్మాత కూడా 30-40 కోట్ల దగ్గర ఆలోచన అయిపోద్ది. బట్ అంత దూరం వెళ్తుందని చెప్పి డైరెక్టర్ హీరో కూడా అనుకుంటారు. కాంతారా తీసుకోండి, కాంతారా కూడా అంతే కదా. అంతేందుకు మొన్న వచ్చిన స్త్రీ 2 మూవీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే సినిమాకి లాంగ్వేజ్ లేదండి, బాగుంటే అందరూ చూస్తున్నారు. 800 crores దాకా ఈ సినిమా. ఇప్పుడు రీమేక్ చేయడం కన్నా ఒకే సినిమా తీసేసి డబ్బింగ్ చేస్తే దాని వాల్యూ చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడికో వెళ్తుంది ఆ సినిమా బాగుంటే కనుక. ఓకే, మనం ఇదంతా పక్కన పెట్టేసుకుంటే కానీ మన ఒకటి ఉందండి, ఒక మిత్ ఏంటంటే తెలుగు హీరో తమిళ డైరెక్టర్ అంటే మూవీ సరిగ్గా ఆడట్లేదు. మన స్పైడర్ చూసుకున్నా కానీ ఇంకా కొన్ని మూవీస్ చూసుకున్నా కానీ ఫ్లాప్ కిందకే వచ్చేస్తున్నాయి. అంటే ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే అలాంటిది ఏమన్నా జరగబోయేది ఉందా? అదే అండి, కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు అన్న సినిమాలే ఉన్నాయి. స్పైడర్ అది కంటెంట్ నచ్చలేదు మన వాళ్ళకి. రామ్ గారు ఒక సినిమా తీశారు, అవును, వారియర్ చేశారు. అది ఏంటంటే ఆ కంటెంట్స్ నచ్చట్లా. ఓకే, రొటీన్ కంటెంట్స్ అవడం వల్ల ఏదన్నా కానీ. ఇప్పుడు విశాల్ గారు తెలుగు హీరో అండి,
తమిళ నుంచి మొదలు పెట్టారు ఆయన ప్రయాణం. మరి ఆయన చేసే డైరెక్టర్ మాక్సిమం తమిళ డైరెక్టర్లు ఉంటున్నారు. మరి ఆయన కొన్ని వర్కౌట్ అయింది కదా తెలుగులో. ఇప్పుడు అభిమన్యుడు సినిమా వచ్చింది, అది స్ట్రైట్ తెలుగు లాగా ఉంటది అనమాట. సో డైరెక్టర్ ఏమో తమిళ ఆయన ఎక్కిచ్చారు కదా మనకు ఆ సినిమాని. కంటెంట్ బాగుంది. విశాల్ గారి సినిమాలో ఆడపోవడానికి కూడా అంత ముందు హరి గారితో చేసిన సినిమాలు ఆడిని. మన రత్నం బాగున్నా కూడా ఆడలేదు సినిమా. కొంతమంది ప్రశంసలు వచ్చినా కానీ సినిమా ఆడలేదు. ఎందుకంటే ఆ కమర్షియల్ జోన్ కి ఇష్టపడలేదు జనాలు. హరి గారు ఆ జోన్ మార్చరు. అదే అభిమన్యుడు సినిమా డైరెక్టర్ తమిళ ఆయన అభిమన్యుడు అంటే కాన్సెప్ట్ చెప్పినప్పుడు జనంకి ఎక్కింది కదా. తమిళ్లోనే ఎక్కింది, తెలుగులోనే ఎక్కింది. అదే డైరెక్టర్ సర్దార్ తీసాడు కార్తీక్తో, అది ఎక్కింది. అంటే ఇక్కడ మీకు ఏంటి కాన్సెప్ట్ మాట్లాడాలి. అలాగే మనకు ఇంకో కాంబినేషన్ కూడా రాబోతుంది, వెట్రిమారన్ తారక్ గారి కాంబినేషన్ కూడా. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏంటంటే నాకు ఇలా వెట్రిమారన్తో చేయాలని చెప్పి. అదే వెట్రిమారన్ ఇప్పుడు దాకా పెద్ద హీరోలతో చేయలేదు. ఆయన సినిమాలో కథ హీరో. సూర్య కమెడియన్ పెట్టిన ఆయన సినిమాలో ధనుష్ గారితో చేసిన ఆయన సినిమాలో కథ మాట్లాడుతూ కానీ హీరో ఉన్నాడని కూడా గుర్తించారు ఎవరు. ఎందుకంటే కథ ట్రావెల్ అయ్యే విధానం అలా ఉంటది. ఒక టిపికల్ లోయెస్ట్ ప్రాబ్లమ్ తీసుకుని ఎక్కడో జరిగే అసలు ఇది ఉందా అని కూడా తెలియని ఒక కథ తీసుకుని ఆయన చెప్పే విధానం, వే ఆఫ్ నరేషన్ చాలా బాగుంటది అనమాట. సో మరి అలాంటి కథకి ఎన్టీఆర్ గారు స్టార్డమ్ యాడ్ అయితే ఒకసారి స్టార్డమ్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటది కథ. ఎందుకంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసే దాన్ని బట్టి ఆయన గట్సీగా చేస్తాడు. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా ఆ డౌన్ టు ఎర్త్ స్టోరీని? అందరికి ఇప్పుడు రంగస్థలం చేశారు, అది యాక్సెప్ట్ చేయడం గ్రేట్ ఆయన. అలాగే జైలవకుశాలు నత్తిగా చేస్తారు, ఆ నత్తి క్యారెక్టర్ చేయడం కూడా గ్రేట్ ఆయన. యాక్చువల్లీ ఏంటంటే మన రూరల్ ఏరియా సబ్జెక్ట్స్ ఒక టైప్ ఆఫ్ గా ఉంటాయి, తమిళ్ రూరల్ ఏరియా సబ్జెక్ట్స్. అదే అండి, హీరోని అటెంప్ట్ చేయమని అడుగుతారు, బాగానే ఉంటది. అది చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసే దమ్ము ఉందా ఫ్యాన్స్ కానీ? కమర్షియల్ గా చేస్తే ఏదో 6 పాటలు 4 ఫైట్లు అంటే చూస్తారు. ఇలాంటి కథ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసే దమ్ము లేనప్పుడు అందులో పవన్ కళ్యాణ్ ఉన్నా, ఎన్టీఆర్ ఉన్నా, ఎవరున్నా వేస్ట్. సో కొంచెం సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఒక్కోసారి మిస్ఫైర్ అవ్వచ్చు ఆ మూవీ. అప్పుడు కాంబినేషన్ సెట్ డెఫినెట్లీ కనగరాజ్ గారు అయితే ప్రయోగం అయితే చేయరు కమర్షియల్ సినిమా కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారికి ఆటోమేటిక్ గా కమర్షియల్ సినిమా ఎలా చేసినా ఆయన్ని ఎలివేషన్ గా చూడాలనుకునే వాళ్ళకి మటుకు కంప్లీట్ ఎలివేషన్స్ ఉంటాయి. ఓకే. సో దానికి ఓపెనింగ్స్ పగిలిపోతాయి అనమాట వరల్డ్ వైడ్. ఎందుకంటే మనం లియోనే చూసాం. లియో ఫస్ట్ డే కొంచెం లియో హైప్ దేని వల్ల వచ్చింది? అది ఈ సినిమా ప్యూర్ కనగరాజ్ గారి వల్ల. ఎందుకంటే ముందు సినిమా బ్రాండ్ వర్కౌట్ అయింది. ఖైదీ సినిమా అప్పుడు అంత గుర్తించలేదు. ఆ సినిమా సక్సెస్ అయినాక నెక్స్ట్ విక్రమ్ కి వచ్చింది. విక్రమ్ కూడా సూపర్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమాకి ఆటోమేటిక్ గా పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆయన సినిమాకి కూడా డెఫినెట్లీ ఆదరణ ఉంటుంది. డెఫినెట్లీ. సో అయితే ఈ కాంబినేషన్ సెట్ అవ్వబోతుందా, మీరేమనుకుంటున్నారు? 100% అండి. అయితే కనుక హ్యాపీ, ఫ్యాన్స్ అందరికి కూడా హ్యాపీయే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నెక్స్ట్ టైం కమిట్ అయ్యలేరు, కొత్త సినిమాలు ఏం కమిట్ అవ్వలేదు. అదే స్టార్ డైరెక్టర్లు కూడా అందరు బిజీ అయిపోయారు తెలుగు ఆయన చేయడానికి. చెయ్యాలి అని ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈయన లైన్ లో పెట్టుకుంటే సెట్ అయిపోద్ది కాంబినేషన్. ఓకే సార్, చూద్దామండి అవుతుందో లేదో.